శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్బూనితి, నీవు నా యుల్లంబందున నిలిచి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ బల్కుము నాదు వాక్కునన్ సంప్రీతిం జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన. వద్దిపర్తి కులక్షీరా వార్ది సోమం వివేకినం శ్రీవత్సగోత్ర సంజాతం పద్మాకర గురుం భజే. జై శ్రీరామ అందరికీ. మా గురువుగారు వద్దిపర్తి పద్మాకర్ గురువుగారు, వారి ధర్మపత్ని రంగవేణి అమ్మగారు, మా గురువుగారి యొక్క తల్లిదండ్రులు చలపతిరావు గారు, శేషమాంబ గారు. వీరు మా గురువుగారు, మా అమ్మ అంబికమ్మ. మా గురువుగారి యొక్క అనుగ్రహంతో నేను వారు రచించిన అనేక పుస్తకాలలో కొన్ని పుస్తకాలను నేను చదివి వినిపించాలన్న సంకల్పంతో, గురువుగారి ఆశీర్వాదంతో నేను ఈ సంకల్పం నా మదికి కలిగి ఇది నేను చేస్తున్నాను. తప్పులుంటే మన్నించండి. సర్వం శ్రీ గురు పాదార్పణమస్తు. అందరికీ గురువుగారి సంపూర్ణ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా గురువుగారు వద్దిపర్తి పద్మాకర్ గురువుగారు. వీరి గురించి చెప్పేంత దాని కాదు, కాకపోతే కొంత వివరణ తెలుసుకుందాం మా గురువుగారి గురించి. మా గురువుగారు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువుగారు. త్రిభాషా సహస్రావధాని ప్రణవపీఠాధీశ బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువుగారు 1966 జనవరి 1న శ్రీమతి వద్దిపర్తి శేషమణి, శ్రీ వద్దిపర్తి చలపతిరావు గార్లకు జొన్నపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. గురూజీ 3 భాషల్లో అంటే తెలుగు, హిందీ, సంస్కృతంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆయన 1993 నుండి 2004 వరకు ఏలూరులోని సర్ సిఆర్ రెడ్డి కళాశాలలో లెక్చరర్గా పనిచేశారు. ఆ తర్వాత నాగార్జున యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందారు. గురువుగారికి తిరుగులేని విద్యా సంబంధమైన రికార్డులు ఉంది. ఆయన BHMVM పీజీ సెంటర్లో ప్రథమ ర్యాంకు సాధించారు. అంతేకాకుండా బెంగుళూరులోని ధర్మ పరిషత్తులో జరిగిన ఆల్ ఇండియా పండిట్ల సమ్మేళనంలో 14 విశ్వవిద్యాలయాల్లో మొదటి ర్యాంకు సాధించి స్వర్ణ పతకంను అందుకున్నారు. బంగారు పతకంతో పాటు ఆయనకు బెంగుళూరు విశ్వవిద్యాలయం నుండి ఆంధ్ర భాషాభూషణ బిరుదు కూడా లభించింది. గురువర్యులకు అనేక బిరుదులు, పురస్కారాలు లభించాయి. వాటిలో కొన్ని సువర్ణ కనకాభిధానం, గండ పెండారధారణ, కనకాభిషేకం, పల్లకీ సేవ, అంబారి సేవ, చాయట్ సేవ మరియు ఆయన వివిధ సంస్థల నుండి అందుకున్న వివిధ పురస్కారాల రూపంలో ఉన్న అశ్వారోహణ సేవ ముఖ్యమైనది. సనాతన ధర్మాన్ని ప్రచారం చేయటానికి ఆయన అవిశ్రాంతంగా అలుపెరగకుండా చేసిన ప్రయత్నాలలో భాగంగా గురూజీ
అనేకసార్లు రామాయణము, భాగవతము, దేవీ భాగవతము, అష్టాదశ పురాణాలు మరియు ఉపపురాణాలపై భారతదేశంలో, విదేశాలలో అనేక ఉపన్యాసాలు అందించారు. గురువుగారు గొప్ప గాయకులు. వారి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు వారి మధురమైన గళంతో శ్రోతలను రంజింపచేస్తాయి. వారి బహుముఖ ప్రతిభకు నివాళులు అర్పిస్తున్నాయి. ఆయన తెలుగులో అనేక పుస్తకాలు రచించారు. వాటిని తర్వాత కన్నడ, ఇంగ్లీషు భాషల్లోకి అనువాదించారు. గురువుగారు ఇప్పటికీ 1260 అష్టావధానాలు, 27 శతావధానాలు పూర్తి చేశారు. ప్రణవపీఠం మొట్టమొదట 2004లో ఏలూరులో స్థాపించబడింది. ఆ తర్వాత ప్రణవపీఠం శాఖలు భక్తులకు, ముఖ్యంగా యువతరానికి చేరువ కావటానికి భాగ్యనగరం, బెంగుళూరు మరియు వారణాసిలో ఏర్పాటు చేయబడ్డాయి. ఆయన సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయటానికి ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా శిష్యులకు మంత్రోపదేశం చేశారు. సనాతన ధర్మానికి, ముఖ్యంగా యువతరానికి మరింత ఊపునిచ్చి దాన్ని సరిగ్గా దిశానిర్దేశం చేయటానికి ఆయన గుడి బడి అనే ఒక ప్రత్యేకమైన భావనను ప్రారంభించారు. ఇది దేవాలయాలను శుభ్రపరచటం, పాత దేవాలయాల పునర్నిర్మాణం, గోసేవ, వృక్ష పెంపకం మరియు ఆధ్యాత్మిక అభ్యాసాలలో సహాయపడుతుంది. ఈ గుడిబడి బృందాలు స్థానికంగా వివిధ ప్రదేశాలలో ఏర్పడి పైన పేర్కొన్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు ఈ బృందంలో 3000 కంటే ఎక్కువ మంది సభ్యులుగా ఉన్నారు. ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేసే ఈ నిరంతర ప్రయత్నంలో గురువుగారు ప్రతి సంవత్సరం అనేక పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్రలను నిర్వహిస్తారు. ఆయన ఇప్పటి వరకు 22,000 కంటే ఎక్కువ తీర్థయాత్రలు చేశారు. ఆయన అనేక పవిత్ర స్థలాలను అంటే సప్తమోక్షపురాలు, చార్ధామ్, 12 జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, పంచభూతలింగాలు, షణ్ముఖ క్షేత్రాలు, నైమిషారణ్యం, కురుక్షేత్రం, సుక్షేత్రం, ప్రభాస తీర్థం, ప్రసిద్ధ దేవాలయాలతో పాటు ఆసియాలోని దేవాలయాలను కూడా సందర్శించారు. ప్రతి క్షేత్రానికి తీర్థయాత్రకు ప్రాముఖ్యం మరియు ఉద్దేశాన్ని గురువర్యులు వివరిస్తారు. వీటిలో హోమాలు, యాగాలు, వ్రతాలు మరియు పితృకార్యాలు కూడా తీర్థయాత్రలో భాగంగా ఉన్నాయి. గురువుగారి ఆశీస్సులతో దేశ విదేశాలలో ఉన్న శిష్య బృందం విద్యానిధి అనే కార్యక్రమం ద్వారా సాహిత్యం, సంగీతం, సంస్కృతం వంటి ఆన్లైన్ మాధ్యమాల ద్వారా శిక్షణ ఇస్తుంటారు. ఉపాధి నిధి ద్వారా ఉద్యోగులకు సంబంధించిన శిక్షను ఇస్తుంటారు. ప్రణవ పద్మాకరం అనే మాసపత్రిక ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు, పురాణములు, శీర్షికలు, పురాణ కథలు వెలువడుతున్నాయి. గురువుగారు ఖండాంతరాలలో అనేక విషయాలపై అసంఖ్యాకమైన ప్రవచనాలను అందించారు. వాటిలో కొన్ని కింద ఇవ్వబడ్డాయి. అష్టాదశ పురాణాలు: శ్రీ అగ్ని, శ్రీ భవిష్య, శ్రీ బ్రహ్మ, శ్రీ బ్రహ్మ వైవక్త, శ్రీ బ్రహ్మాండ, శ్రీ గరుడ, శ్రీ కూర్మ, శ్రీలింగ, శ్రీ మార్కండేయ, శ్రీ మత్స్య, శ్రీ నారద, శ్రీ పద్మ, శ్రీ శివ, శ్రీ స్కంద, శ్రీ వామన, శ్రీ వరాహ, శ్రీ విష్ణు, శ్రీమద్భాగవతము, సంపూర్ణ స్కంద పురాణము 63 రోజులు, సంపూర్ణ పద్మపురాణము 81 రోజులు, సంపూర్ణ మార్కండేయ పురాణం 40 రోజులు, సంపూర్ణ శివపురాణం 40 రోజులు, సంపూర్ణ శ్రీమద్భాగవతము 40 రోజులు, సంపూర్ణ దేవీ భాగవతం 32 రోజులు, సంపూర్ణ బ్రహ్మాండ పురాణం 27 రోజులు, భాగవతము, శ్రీమద్దేవీ భాగవతము, శ్రీమద్భాగవతము, భాగవత్ సప్తాహము అనేక పారాయణకర్తలతో 400 సార్లు పారాయణం చేయబడింది. ఉపపురాణాలు: శ్రీ పారాశర, శ్రీ గణేశ, శ్రీ కల్కి, శ్రీ వరుణ. ఇతిహాసాలు: సంపూర్ణ మహాభారతం, సంపూర్ణ వాల్మీకి రామాయణం, సంపూర్ణ హనుమద్ వైభవం. తీర్థాల గురించి: అరుణాచలం, అయోధ్య, బదరి, బృందావనం, చిత్రకూటం, గోకర్ణం, జగన్నాథ్పురి, 12 జ్యోతిర్లింగాలు, మహానంది, నైమిషారణ్యం, పుష్కరం, రామేశ్వరం, శ్రీశైలం, తిరుపతి. ఇతర అంశాలు: శివరాత్రి, శివవైభవం, పోతన, సూరదాసుల చరిత్ర, భక్తితత్వం, దామోదర లీలలు,
గ్రహదోష పరిహారాలు, శుభఫలాలు, శ్రీదేవి శరన్నవరాత్రుల కథలు, వినాయక చతుర్థి, శివమహిమ, అగస్త్య దుర్వాస మహర్షుల చరిత్ర, హనుమద్విలాసం, కలియుగంలో స్త్రీల ధర్మాలు, శ్రీ మహాలక్ష్మి మహిమ, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథలు, కార్తీక పురాణం, శివపార్వతుల కళ్యాణం, శ్రీ విష్ణుభక్త విజయం, నృసింహ వైభవం, హనుమద్ మహిమ, పరాక్రమం, హనుమద్ వైభవం, శ్రీ దత్తాత్రేయ మహిమ, శ్రీ ఆదిత్య హృదయం, గీతా గోవిందం, నాయనార్ల చరిత్ర, పద్మశాలి చరిత్ర, సూర్య వైభవం, శ్రీమద్ భగవద్గీత శ్లోక గాన తాత్పర్యం, శ్రీ వ్యూహలక్ష్మీ వైభవం, తిరుప్పావై, శ్రీ గురు చరిత్ర, గోసేవ విశిష్టత, గోసేవ వైశిష్ట్యం, ధర్మాలు, ఆచారాలు, అర్జున తీర్థయాత్రలు, శ్రీ తులసీమాత చరిత్ర, సత్యహరిశ్చంద్ర చరిత్ర, శ్రీరామనందన మహిమ, శ్రీ లలితా సహస్రనామ వైభవం, కుచేలోపాఖ్యానం, గురు మహిమ, హరినామ మహిమ, శ్రీ సరస్వతీమాత వైభవం, మూక పంచశతి, గర్గ సంహిత, శ్రీ సాయిబాబా మహత్యం, కాశీఖండం, ఉత్తర రామాయణం, భజగోవిందం, దుర్గా సప్తశతి, విరాట పర్వం, నరసింహ పురాణం, బృందావనం వంటి క్షేత్రాల గురించి వంటి ఎన్నో ప్రచారాలు కూడా గురువుగారు చేశారు. పూజ్య గురువుల వారు ఇంకా బ్రహ్మశ్రీ వద్దిపట్టి పద్మాకర్ గురువు గారు తెలుగులో అనువదించిన సంపూర్ణ గరుడ మహాపురాణము గోరఖ్పూర్ గీతా ప్రెస్ సంస్థ 2025 సెప్టెంబర్లో ప్రచురించింది. గురువు గారికి అనేక బిరుదులు, అందులో కొన్ని తెలుసుకుందాం. ఆ బిరుదుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గరుడ పురాణం, త్రిభాషా మహాసహస్రావధాని, అభినవశుఖ, ఆంధ్రమురారి, పంచామృత ప్రవచక, ఆంధ్రభాషా భూషణ, అవధాన కోకిల, భాగవత కళ్యాణ కృష్ణ, సరస్వతీపుత్ర, కవిరాజశేఖర, పౌరాణిక సార్వభౌమ, ధారణా చిత్రగుప్త, సహస్రపద్మ, అభినవ వేదభారతి, ప్రవచన నిధి, సప్తకండ అవధాన సార్వభౌమ, శబ్దబ్రహ్మ, ధార్మిక వరణ్య, అవధాన గంగాధర, ప్రవచన నిధి మొదలైన బిరుదులు పొందారు. గురువుగారికి 25వ శతావధానం కాశీలో చేశారు. అప్పుడు ప్రధానమంత్రి గారు ఈ సందేహాన్ని ఇచ్చారు. ప్రధానమంత్రి గారు ఇచ్చిన సందేహం నరేంద్ర మోడీ గారు. జూలై 23న మా గురువుగారు కాశీలో 25వ శతావధానం చేశారనమాట మా గురువుగారు. అప్పుడు ప్రధానమంత్రి గారు ఇచ్చిన సందేశం ఇది. పత్రిక చూశారా? మా గురువుగారు ఎంత బాగున్నారు ఇచ్చారనమాట. ఏమని ఇచ్చారంటే ప్రధానమంత్రి గారు, కాశీ తెలుగు సంఘం నిర్వహిస్తున్న 25వ మహాశతావధానం సందర్భంగా మనుషుని హత్తుకునే హర్షం కలుగుతోంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారందరికీ నా శుభాకాంక్షలు మరియు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి సందర్భాలు భారతదేశపు ప్రాచీన సాంస్కృతిక మరియు భాషా సంప్రదాయాల బలాన్ని మరియు వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. భారతదేశ సాంస్కృతిక వైవిధ్యం అనేక భాషలలో ప్రతిధ్వనిస్తుంది. మన వారసత్వాన్ని అద్భుతంగా అలంకరించిన సంపదలో తెలుగు సంస్కృతి మరియు భాష శతాబ్దాలుగా సాహిత్య ప్రకాశం, పండితుల అధ్యయనాలు మరియు కవితా కళల ద్వారా ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. నన్నయ్య యొక్క కవితా సౌందర్యం నుండి పోతనామాత్యుల తాత్విక లోతు వరకు విజయనగర సామ్రాజ్యంలో అష్టదిగ్గజముల కవితా మాధుర్యానికి తెలుగు సాహిత్యం ఇప్పటికీ తరతరాలను ప్రేరేపిస్తోంది. తెలుగు సాహిత్య పరంపర మన మేధస్సు, ప్రామాణికతను, భావోద్వేగ పరిపక్వతను ప్రతిబింబిస్తుంది. తెలుగు సంఘం, తెలుగు సాహితీ మహోత్సవం వంటి కార్యక్రమాల్లో సాహిత్య పరంపర మరియు ఆధ్యాత్మిక వారసత్వం కలిసి మన సాంస్కృతిక అర్థవంతమైన గుణాత్మకతను అందజేస్తాయి. ప్రపంచంలోనే అత్యంత పురాతన మరియు సప్త మోక్షపురాలలో ఒకటైన కాశీ ఇటువంటి ఉత్సవాలలోకి గొప్ప అనుకూల వేదిక.
నిరంతరం విజ్ఞానానికి, భక్తికి కేంద్రంగా నిలిచిన ఈ నగరం కాశీ తెలుగు సంఘం మరియు కాశీ తమిళ సంఘం వంటి కార్యక్రమాల ద్వారా మన నాగరికతను, పునాది విలువలను ముందుకు తీసుకెళ్తోంది. ఇటువంటి శతావధానాల లాంటి ప్రాచీన సాహిత్య రూపాలను సంరక్షిస్తూ ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన పెంచే ఈ ప్రయత్నం అభినందనీయం. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు నిర్వహించే శతావధానం మన సాంప్రదాయ మేధస్సుకు ఒక స్ఫూర్తిని అందిస్తుందని నాకు విశ్వాసం ఉంది. ప్రేక్షకులు, ముఖ్యంగా యువత దీనిని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మనము భవిష్యత్తులో ధైర్యంగా ముందుకు వెళ్ళే క్రమంలో మన మూలాలను శక్తిగా నిలబెట్టుకోవాలి. వికసిత భారత్ 2047 దిశగా ముందుకెళ్తూ వికాస్ బి వారసత్ బి అనే దిశలో మన అభివృద్ధికి వారసత్వాన్ని పరిరక్షించాలి. ఈ మహాశతావధానం విజయవంతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నరేంద్ర మోడీ గారు న్యూఢిల్లీ నుంచి ఇచ్చిందనమాట. జూలై 23లో వచ్చింది శతావధానం అనమాట. ఇవన్నీ ఏంటంటే గుడిబడి కార్యక్రమాలు అనమాట. ఇన్ని ఊర్లలో ఉన్నాయి గుడిబడి కార్యక్రమాలు. వాట్సాప్ అనమాట. వాట్సాప్ గ్రూపు ఎవరైనా చేరొచ్చు, ఎవరైనా రావచ్చు అనమాట. చేశారా? అదే గరుడ పురాణం మా గురువుగారు రాశారు. కరోనా టైంలో రాశారు ఈ గురు. కరోనా టైం చూసారా మా గురువుగారు ఎంత చక్కగా ఉన్నారు. వీరే మా గురువుగారు. మా గురువుగారు వీరు మా గురువుగారు. వీరు మా గురువుపత్ని గారు, రంగవేణి అమ్మగారు. ఎంత బాగా నిర్మలంగా ఉంటారు మా అమ్మ. వీరు మా గురువుగారు అమ్మాయి రంగవేణి అమ్మగారు. జై శ్రీరామ్. ఈరోజు మా గురువుగారి గురించి కొంతే తెలుసుకున్నాం. ఎందుకంటే ఆయన సాధించిన అనేక విజయాలలో ఆయన లీలల గురించి చెప్పేంత లేదు నాకు. సముద్రంలో ఏదో ఇసుకరేణువును ఏదో కొంచెం చెప్పుకోగలిగాను. నేను చెప్పిన వాటిలో ఏదైనా తప్పులు దొర్లినా, స్పష్టత లేకపోయినా పెద్ద మనసు చేసుకొని క్షమించగలరు. జై శ్రీరామ. జై శ్రీరామ. అందరికీ మా గురువుగారి సంపూర్ణ అనుగ్రహం కలగాలని భగవంతుని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై గురుదేవ్. జై మాతా రంగవేణి.